తెలంగాణ ఎన్నికల ఫలితాలపై లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. తమ సర్వేలో వెల్లడైన వివరాలను వెల్లడించారు. తెలంగాణలో 8 నుంచి 10 మంది వరకు స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని అన్నారు. రోజుకు 2 గెలిచే అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తామన్నారు. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట స్వతంత్ర అభ్యర్థి శివకుమార్ రెడ్డి, బోధ్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి జాదవ్ అనిల్ కుమార్ గెలుస్తారని జోస్యం చెప్పారు లగడపాటి రాజగోపాల్. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. తమ సర్వేలో వెల్లడైన వివరాలను వెల్లడించారు రాజగోపాల్. తెలంగాణలో 8 నుంచి 10 మంది వరకు స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని, రోజుకు 2 గెలిచే అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తామని చెప్పారు. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట స్వతంత్ర అభ్యర్థి శివకుమార్ రెడ్డి, అలాగే బోధ్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి జాదవ్ అనిల్ కుమార్ గెలుస్తారని లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. మా అంచనా ప్రకారం అనేక మంది ఇండిపెండెంట్లు గెలుస్తున్నారు. ఆ ఇండిపెండెంట్ పేర్లు కూడా, ఎందుకంటే నేను కూడా ఇండిపెండెంట్, నాకే పార్టీ లేదు. పార్టీలు గెలుస్తాయంటే ఇబ్బంది కదా, ఎందుకంటే రాజకీయాలు చెప్పేటది. కానీ ఇండిపెండెంట్లు ఎవరు గెలుస్తారో చెప్పడానికి నాకే సంకోచం లేదు. ఆ పేర్లు కూడా 7 కంటే ముందే ఇండిపెండెంట్లు గెలిచే పేర్లు చెప్పదలుచుకున్నాను. రోజుకు 2 పేర్లు చెప్పదలుచుకున్నాను. సరే, ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ ముందు 2 పేర్లు చెప్పదలుచుకున్నాను. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట నుంచి శివకుమార్ రెడ్డి ఇండిపెండెంట్గా గెలవబోతున్నాడు. అలాగే ఆదిలాబాద్ బోత్ ఎస్టీ నియోజకవర్గం, అక్కడి నుంచి ఇండిపెండెంట్గా జాదవ్ అనిల్ కుమార్ గెలవబోతున్నారు. ఇలా ఇంకా అనేక మంది ఇండిపెండెంట్లు తెలంగాణలో గెలుస్తున్నారు. ఎందుకంటే కాకపోతే రాజకీయ పార్టీల గురించి మాట్లాడటం బాగుండదు. నేను ఏ రాజకీయ పార్టీలో లేను, ఏ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ఇండిపెండెంట్ అంటే వాళ్ళు రెబల్స్, నేను రెబలే. సో రెబల్స్ కాబట్టి నాకు ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రజానీకం ఈ విధంగా రెబల్స్ని ఇండిపెండెంట్ గెలిపించడం, ప్రలోభాలు లొంగకుండా చేయడం నిజంగా వందనం, అభినందనం చేయకూడదు. 10 నుంచి 10 దాకా గెలిచే అవకాశం కూడా ఉంది. నేను 7వ తారీఖు చెప్తాను. అంటే ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఏ రాజకీయం మాట్లాడినా, ఏ రాజకీయ పార్టీ బలాబలాలు చెప్పినా, ఏ రాజకీయ పార్టీ ఒక భవిష్యత్తు చెప్పినా కూడా మళ్ళీ నేను కాంట్రవర్సీలోకి వెళ్ళిపోతాను. ఇండిపెండెన్స్ అంటే ఎవరికి సంబంధించిన వాళ్ళు కాదు. ఇండిపెండెన్స్ ప్రజలు అనుకున్నారంటే నిజంగా వాళ్ళకి ఎంతో ప్రజాబలం ఉన్నట్టే. ఆ ప్రజాబలం ఉన్న నాయకుల పేర్లు చెప్పడం నాకే సంకోచం లేదు. అది ఏ పార్టీకి కూడా వ్యతిరేకం కాదు. కాబట్టి నేను మీకు గుడి మీద మీ అందరూ అనేక సందర్భాలుగా మీరు అడుగుతుంటే ఏం చెప్పలేకపోతున్నాను. కాబట్టి సో మీ ద్వారా కూడా తెలియజేస్తాను. ఆ 2 ఇండిపెండెంట్ గెలుస్తారు. అలా ఇంకా అనేక మంది ఇండిపెండెంట్ ఉన్నారు. వీలైతే ప్రతిరోజు 2 ఇండిపెండెంట్ పేర్లు కూడా చెప్తాను. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. రాజగోపాల్ చెప్పిన వివరాలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ వివరాలు అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, లగడపాటి రాజగోపాల్ సర్వేకి సంబంధించిన ఫలితాలు వివరించారు. ఎక్కువ మంది స్వతంత్ర అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని తెలంగాణ ఎన్నికల సర్వే ఫలితాలు ఆయన వివరించినట్టు కనిపిస్తోంది. ఏ విధంగా చూడాలి సర్వే ఫలితాలను? వాస్తవానికి లగడపాటి చెప్పిన దాన్ని మనం కూడా కొంత పాజిటివ్ గా తీసుకోవచ్చు. నిజంగా కూడా 10 మంది వరకు ఇండిపెండెంట్లు నిజంగా కూడా బలంగానే ఉన్నారు. ప్రధానంగా ఈసారి ఇండిపెండెంట్లు బలంగా ఉండడానికి ఒక కారణం ఉంది. అది మహాకూటమి. ప్రజాకూటమిగా 4 పార్టీలు ఏకమయ్యాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, జన సమితి ఇవన్నీ కూడా కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే ఇందులో ఒక పార్టీ పోటీ చేస్తున్న స్థానంలో టికెట్ రాని మరో పార్టీ అభ్యర్థులు అక్కడే రెబల్ గా లేదా బిఎల్ఎఫ్ అంటే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఒకటి సిపిఎం నాయకత్వంలో ఉంది. దాని తరఫున లేదంటే చాలా స్థానాల్లో బిఎస్పీ నుంచి కూడా మాయావతి పార్టీ బిఎస్పీ తరఫున కూడా బరిలోకి దిగిన పరిస్థితి ఉంది. అంటే మహాకూటమిలో, ప్రజాకూటమిలో సర్దుకోలేని వాళ్ళంతా కూడా దిగారు. వీళ్ళను లగడపాటి రాజగోపాల్ ఇచ్చారు. మా ఇండిపెండెంట్ ఒక 10 వరకు ఇచ్చే అవకాశం అని చెప్తున్నారు. ఇందులో ఆదిలాబాద్ బోత్ నుంచి అనిల్ కుమార్ పోటీ చేస్తారు. అనిల్ కుమార్ జాదవ్ అతను వాస్తవానికి కాంగ్రెస్ ఇచ్చారు. అక్కడ కాంగ్రెస్ రాకపోవడంతో ఆయన బిఎల్ఎఫ్ తరఫున బదిలోకి వచ్చిన పరిస్థితి. అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి కూడా నారాయణపేట నుంచి శివకుమార్ టికెట్ ఆశించారు. టీఆర్ఎస్ టికెట్ ఆశించారు. అయితే అక్కడ టీఆర్ఎస్ ఇచ్చే అవకాశం దక్కలేదు. దాంతో ఆయన కూడా బిఎల్ఎఫ్ నుంచి బదిలోకి వచ్చారు. ఆయన కూడా గట్టి అభ్యర్థిగా ఉన్నారు. ఇద్దరు పేర్లు ప్రస్తుతానికి లగడపాటి బయటపెట్టారు. మరి స్థానాల్లో కూడా అభ్యర్థులు ఎక్కువ వరకు బిఎల్ఎఫ్ నుంచి లేదంటే బిఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఒక 10 మంది వరకు 10 మంది వరకు పోటీ ఇస్తున్నారు. వీళ్ళ అభ్యర్థుల పేర్లను, ఇండిపెండెంట్ల పేర్లను కూడా ఎక్కువ ఏజెంట్ కూడా మర్చిపోయి ప్రకటిస్తారని లగడపాటి సర్వేకి వాస్తవానికి కొంత క్లిప్స్ గత ఎన్నికల సందర్భంగా ఆ తర్వాత
ఎలక్షన్ సందర్భంగా కూడా లగడపాటి సర్వే నిజమైతే లగడపాటి సర్వే కూడా ఓకే. అందులో ఏముండబోతుందనే ఆసక్తి మాత్రం ఉంది. అది డిసెంబర్ 7న పూర్తి స్థాయిలో వెల్లడించేందుకు లగడపాటి సిద్ధమవుతున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ కళ్యాణ్.